వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్. ఇవాళ ఒక చిన్న సెక్షన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అంటే లైక్ సెక్షన్ 41A ఆఫ్ సిఆర్పిసి, రీసెంట్ సిఆర్పిసి అమెండ్మెంట్. అది అసలు ఆ 41A సిఆర్పిసి అన్న సెక్షన్ ఎందుకోసం వచ్చిందో మీకు ఏమైనా తెలుసా? ఐడియా ఉంది? అసలు ఎంత ఇంపార్టెంటో మీకు ఏమన్నా తెలుసా? ముఖ్యంగా అన్ని కేసులకి, అంటే ఎవరైనా ఫాల్స్ ఇంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మ్యారిటల్ ఇష్యూస్లలో ఈ 498A కేసెస్కి సంబంధించినంతవరకు ఏదన్నా ఒక నేరం జరిగినప్పుడు, ఆ నేరాన్ని రిజిస్టర్ చేసినప్పుడు, అంటే ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాడిని పట్టేసుకుని అరెస్ట్ చేసేసి లోపల వేసేయకుండా ఈ 41A కింద నోటీస్ ఇచ్చి, అయ్యా ఫలానా వ్యక్తి నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, నువ్వు వచ్చి అసలు ఏం జరిగిందో నువ్వు వివరించు అని చెప్పి అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించాలి. పోలీస్ స్టేషన్ పిలిపించిన తర్వాత ఎంక్వైరీ చేసి అందులో నిజానిజాలను చూసి ఒకవేళ ఏమాత్రమైన ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది అని కనుక పోలీసులకి అనిపిస్తే అప్పుడు అతన్ని అరెస్ట్ చేయొచ్చు. ఆ అరెస్ట్కి గల కారణాలని కూడా రాస్తూ వాళ్ళు అందులో అరెస్ట్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ 41A కింద నోటీసు ఇవ్వటం అన్నది పోలీసులకి ఇంకా అలవాటు కాల. పోలీసులకు అలవాటు కాలేదు, బాగానే ఉంది. ఎందుకు ఇవ్వట్లేదు అసలు? ఈ సెక్షన్ కింద మీరు నోటీస్ ఇచ్చి అతని ఆ ప్రయత్నాలు ఏమన్నా చేశారా అని చెప్పేసి కోర్టులు కూడా అడగట్లేదు. ఎందుకంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఉన్న చట్టాలతో ఈ కొత్త చిన్న అమెండ్మెంట్స్ తోటి ఇవి వ్యవహారం నడిపిస్తూనే ఉంది. అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా ఈ మధ్య నేను చేసేది, మేబీ ఐ థింక్ మీరందరూ కూడా దీని గురించి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇంతకుముందు ఒక 6 నెలల క్రితం దాకా కూడా ఇమీడియట్గా ఏదైనా కేసు కాగానే అయ్యా పోలీసులు పిలుస్తున్నారు అని కానీ ధైర్యంగా మీరు వెళ్ళి మాట్లాడరండి అనలేకపోతున్నాం. ఎందుకంటే వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి స్కోర్స్ కనుక సెటిల్ కాకపోతే ఆన్సిపేటరీ ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. కనుక ఎవరైనా కేసు ఉంది లేదా పోలీసులు పిలుస్తున్నారు అనేసరికి ఆన్సిపేటరీ బెయిల్కి వెళ్ళండి అని చెప్పేసి అడ్వకేట్లో మేమందరం సజెస్ట్ చేస్తున్నాం. ఈ మధ్య నేనేం చేయటం మొదలెట్టానంటే ఈ 41A కింద వచ్చిన తర్వాత ఈ అప్రిహెన్షన్ ఏదైనా ఉంది అంటే ముందు ఆ కన్సర్న్డ్ పోలీసులకి ఒక నోటీస్ లాంటిది ఇచ్చేసి, అంటే ఒక రిక్వెస్ట్ లెటర్ అనొచ్చు, ఎగ్జాక్ట్లీ నోటీస్ అనకపోయినా కూడా ఇచ్చి, ఇదిగో ఫలానా మా క్లయింట్ వైఫ్ ఇలా రేపొద్దున కేసు వేసే అవకాశం ఉంది, మీకు దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. అప్రోచ్ అయినప్పుడు మీరు ఇమీడియట్గా ఏదో ఒకటి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి తీసుకెళ్ళిపోయి ఇంటికి పాదిని అరెస్ట్ చేసి జైలుకి పంపించకుండా ఈ 41A కింద నోటీసులు పంపించండి. నోటీస్ పంపించినప్పుడు అతని ఈమెయిల్ అడ్రస్ కానీ, ఫోన్ కానీ, ఆఫీస్ అడ్రస్ కానీ, ఇంటి అడ్రస్ కానీ ఇవ్వటం, అలాగే అతని లాయర్గా మా అడ్రస్, మా ఈమెయిల్ అడ్రస్ వంటివి ఇచ్చేసి, ఇఫ్ యూ ఫీల్ దట్ హీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఏ క్రిమినల్ కేస్, ఇష్యూ ఏ నోటీస్ అండర్ సెక్షన్ 41A సో దట్ హీ విల్ కమ్ అండ్ అపియర్ బిఫోర్ యూ అని. అంటే మీ దగ్గరికి వచ్చి మీరు అడిగిన డౌట్స్కి, అంటే మీరు చేసే ఎంక్వైరీకి తను సమాధానం చెప్తాడు అని చెప్పేసి చెప్పడానికి మేబీ 5%, 10%, 20% కావచ్చు. కానీ దిస్ ఈజ్ ఆల్సో మేకింగ్ ఎ స్మాల్ డిఫరెన్స్. అందుకని మీరందరూ కూడా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఈ 41A ఉంది అని చెప్పేసి ఆలోచించి కొంచెం అర్థం చేసుకుని దాన్ని కొంచెం ఎందుకు 41A కదా ఆ మాత్రం రిలీఫ్ మాకు ఎందుకు ఇవ్వరు, మేమేమో కసబ్ లేకపోతే దావుద్ ఇబ్రహీంలో కాదు కదా, ఎందుకు మమ్మల్ని ఇలా వేటాడతారు అని చెప్పి అడిగేయటానికి అవకాశం ఉంది. ఒకవేళ మీ లాయర్కి చెప్పినప్పుడు సార్ కెన్ వీ డూ ఇట్, ఈ సెక్షన్ కింద ఏదైనా అడగచ్చా అని చెప్పేసి అతనికి కూడా ఆ లాయర్ హెల్ప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్ అమెండ్మెంట్లు వచ్చిన తర్వాత అది 10 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా దాన్ని అమలుకి నోచుకోవటం లేదు. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆలోచించండి. సెక్షన్ 41A అన్నది మిస్యూజ్ కాకుండా, అంటే లా మిస్యూజ్ కాకుండా, ఒక ప్రాథమిక హక్కులకి భంగం కలిగించకుండా ఉండటం కోసం ఏర్పరిచింది. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ఓకే, థ్యాంక్ యూ.